తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. రాజకీయాల్లో కనీస విలువలు పాటిస్తేనే ఎంతో కొంత ప్రజల్లో పలుకుబడి ఉంటుంది. కనీసం పాటిస్తున్నట్టుగా ప్రజల్ని నమ్మించాలి. నైతికత అనేదే లేదనే నిరూపిస్తే ప్రజలు అసహ్యంగా చూస్తారు. గత 5 ఏళ్లలో అదే చూశారు. ఫలితంగా ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. అయినా అది చేస్తూనే ఉన్నారు. ఏపీలో టీడీపీతో పోరాడుతూ ఢిల్లీలో టీడీపీ కూటమి తరపున నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఎలా ఇస్తారని ఆలోచించలేకపోయారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా టీడీపీ భాగస్వామ్యం ఉంది. ఏ విషయంలో అయినా ఎన్డీఏకి సపోర్టు చేయడం అంటే టీడీపీకి సపోర్టు చేయడమే. ఇది జగన్ భయానికి సాక్ష్యంగా కనిపిస్తోంది. లోక్సభ స్పీకర్ ఎన్నికల విషయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు తమ మద్దతు బీజేపీకే అని ప్రకటించడం దేశవ్యాప్త రాజకీయాల్లో కలకలానికి కారణమైంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన ఉన్నాయి. ఆ 2 పార్టీలు బీజేపీతో కలిసి వైసీపీని భారీ తేడాతో ఓడించాయి. అయినా జగన్మోహన్ రెడ్డి తన మద్దతు ఎన్డీఏ కూటమికేనని ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో వైసీపీ స్ట్రాటజీ జగన్ రాజకీయాల్ని అందరూ మర్చిపోయేలా చేశాయి. ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన విప్ జారీ చేసి ఓటింగ్ ఎలా చేయాలో శిక్షణ కూడా ఇచ్చాయి. అయితే 4 ఎంపీలు ఉన్న వైసీపీకి ఇక్కడే సమస్య ఎదురైంది. తాము ఓటింగ్కు దూరంగా ఉండాలా లేకపోతే బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలా అని ఆలోచించారు. కానీ బీజేపీకి దూరమయ్యామని భావిస్తే కాంగ్రెస్కు దగ్గరవుతున్నామన్న అభిప్రాయం ఏర్పడుతుంది. అందుకే బీజేపీకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇది రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో టీడీపీకి కీలక పాత్ర. బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ. టీడీపీని శత్రువులా చూసేది వైసీపీ. 5 ఏళ్ల కాలంలో టీడీపీని వైసీపీ అధినేత జగన్ ఎంత టార్చర్ పెట్టారో చెప్పాల్సిన పని లేదు. అంతకుమించి చూపించాలని టీడీపీ హైకమాండ్పై కేడర్ ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమయంలో వైసీపీ పాలనలో జరిగిన అక్రమాల గురించి విచారణలు చేయక తప్పదు. ఒక్క డిజిటల్ కార్పొరేషన్ పేరుతోనే 1800 కోట్ల రూపాయల స్కామ్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నిటిపై విచారణ చేస్తే జగన్ సహా అనేక మందికి అరెస్టు ముప్పు ఉంటుంది. సిబిఐ, ఈడీ కేసులకు ఇవి అదనం అవుతాయి. అయితే బీజేపీకి సపోర్టుగా ఉంటున్నందున బీజేపీ కాపాడుతుందని వైసీపీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారని, అందుకే సపోర్ట్ అడగకపోయినా ప్రకటిస్తున్నారని చెబుతున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వైసీపీ మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి. ఆయనపై సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. వాటి విచారణ కోర్టుల్లో ఉంది. 12 ఏళ్లుగా ట్రయల్కు రాని కేసులన్న విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో వైఎస్ వివేక హత్య కేసు కూడా ఉంది. అధికారంలో ఉండడం వల్ల అవినాష్ రెడ్డిని అరెస్టు కాకుండా అతి కష్టం మీద కాపాడగలిగారు. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తున్నామన్న సంకేతాలు వస్తే పరిస్థితులు ఒక్కసారిగా తిరగబడతాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి నైతికత, అనైతికత అనే దాని గురించి ఆలోచించకుండా వెంటనే బీజేపీకి మద్దతు పలికేశారు. భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉంటే వారికి దాసోహం అంటారన్న భావన మాత్రం పెరుగుతోంది. అంతకుముందు 5 ఏళ్ల పాటు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి బేషరతు మద్దతు ఇచ్చారు. ఎలాంటి బిల్లైనా పార్లమెంట్లో డిమాండ్లు పెట్టకుండా అడిగినా అడగకపోయినా సపోర్ట్ చేశారు. అందుకే తమకు వ్యతిరేకంగా బీజేపీ వెళ్లదని అనుకున్నారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రధాని మోదీని కలిసి తాము ఎప్పట్లాగా మద్దతుగా ఉంటామని, టీడీపీ, జనసేనతో కలవద్దని కోరినట్లుగా ప్రచారం కూడా జరిగింది. కానీ టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసిపోయింది. ఇలాంటి సందర్భంలో వైసీపీ బీజేపీని వ్యతిరేకించాల్సిందే. కానీ వైసీపీ అధినేత జగన్కు మరో ఆప్షన్ లేదు అన్నట్లుగా బీజేపీకే మద్దతుగా ఉంటున్నారు. రాజ్యసభలో ఇప్పటికీ వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు. వారంతా ఇక చెప్పాల్సిన పని లేకుండా బీజేపీకే మద్దతుగా ఉంటారు. అంటే టీడీపీ, జనసేనతో కలిసిన బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లేందుకు వైసీపీ సిద్ధంగా లేదన్నమాట. రాజకీయాల్లో తెర వెనుక ఎలాంటి వేషాలేసినా తెర ముందు కనీస విలువలు పాటించాల్సిన అవసరం ఉంది. అది కూడా లేకపోతే చులకన అవుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాగే అవుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.